So good morning to everybody. ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ నుండి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సబ్జెక్ట్స్పై అవగాహన కలిగించడానికి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్టుల మీద ముఖ్యమైనటువంటి అంశాల మీద వీడియోస్ చేసేటువంటి ఉద్దేశంతో స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ ప్రారంభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ముందుగా జనరల్ స్టడీస్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు ఇటు టీఎస్పీఎస్సీలో కానీ ఇటు ఏపీపీఎస్సీలో కానీ వచ్చేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా సచివాలయాలు, ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయాలు, ఈ యొక్క ఉద్యోగాల్లో విజయం సాధించవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ముందస్తుగా ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు ప్రభుత్వ పాలక వర్గాలు ప్రకటించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో మనకి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్ అయినాయి. ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి ఇక్కడ నోటిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే టీఎస్పీఎస్సీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి కాలాన్ని మర్చిపోయి విద్యార్థులు మరి రీస్టార్ట్ చేసి, అంటే పునరుద్ధరణ అని చెప్పేసి అంటాం, పాత ఎక్స్పీరియన్స్తో కొత్తగా ప్రిపేర్ కావటం, కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నూతనంగా ప్రిపేర్ కావటం, ఇటువంటి సన్నాహాలన్నీ చేసుకున్నట్లయితే సులువుగా విజయాన్ని సాధించవచ్చు. ఒక పని ప్రారంభించే ముందు మనకి తప్పనిసరిగా ఒక ప్లాన్ ఉండాలి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదండి. కాబట్టి ముందస్తుగా ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ మీద పట్టు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు జాబ్ సాధించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం పరిశీలించినట్లయితే పోటీ పరీక్షల్లో ఎవరైతే ఒక 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తారో వాళ్ళు వెనక ముందుగా ఉద్యోగాలను పొందుతూ ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు పేరెంట్స్ మనల్ని పురమాయించి కోచింగ్ సెంటర్స్కి పంపిస్తారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చెప్పేటువంటి అంశాలు వాస్తవమైన అంశాలు. సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్తో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ సో ఆన్ జనరల్ స్టడీస్ అంశాల మీద ప్రాథమిక అంశాలతో పాటు విశ్లేషణాత్మక అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేసుకుంటూ ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు ఉపయుక్తంగా ఉండే విధంగా నా యొక్క అనుభవాన్ని జోడించి మంచి క్లాసులు మీకు అందించే విధంగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.